భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ పార్లమెంట్ తీర్మానం చేసింది. తీర్మాన సమయంలో పాక్ పార్లమెంటులో గందరగోళం నెలకొంది. షహబాజ్ ప్రభుత్వ తీరును విపక్షాలు ఖండించాయి. చర్చ సందర్భంగా పార్లమెంటులో మంత్రులు కనిపించలేదు. దీంతో ఎవరికి చెప్పుకోవాలంటూ విపక్షం నిలదీసింది. సభ నుంచి జేయూఐ చీఫ్ మౌలానా రెహమాన్ వాకౌట్ అయ్యారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ పార్లమెంట్ తీర్మానం చేసింది. తీర్మాన సమయంలో పాక్ పార్లమెంటులో గందరగోళం నెలకొంది. షహబాజ్ ప్రభుత్వ తీరును విపక్షాలు ఖండించాయి. చర్చ సందర్భంగా పార్లమెంటులో మంత్రులు కనిపించలేదు. దీంతో ఎవరికి చెప్పుకోవాలంటూ విపక్షం నిలదీసింది. సభ నుంచి జేయూఐ చీఫ్ మౌలానా రెహమాన్ వాకౌట్ చేశారు. और ऐसे हालात में बुलाया है जहां पाकिस्तान इस वक्त महाद जंग पे खड़ा है और इस वक्त गैर संजीदगी देखी जा रही है कि कोई भी जिम्मेदार शख्सियत यहां मौजूद नहीं है। फर्स्ट फ्लो अव्वल का आखिर खाली है। ऐसे वक्त तो चाहिए था कि आज का इजलास सिर्फ इस बात के लिए मुख्तस होता कि वो हमें ब्रीफिंग देते, हमें सूरत हाल की तफसील बताते, हम कहां खड़े हैं। जो इससे पहले हमारे ISPR के DG ब्रीफिंग दे चुके हैं, प्रेस कॉन्फ्रेंस कर चुके हैं। ऐवान को थोड़ा बराह रास्त वो मुतला किया जाता है इस सारी सूरत हाल से। इस मुश्किल वक्त में भी हमारे ऐवान में मेरे ख्याल में न तो कोई संजीदगी है, न हुकूमत इसकी तरफ कोई तवज्जो दे रही है और न हमारे मुल्क की इस मखसूस हालात का कोई संजीदगी से नोटिस ले रही है। हम तो आज एक खास सोच के साथ आए थे, एक खास जज्बे के साथ आए थे। हमने डिस्कस करना था इस सारी सूरत हाल को, लेकिन किसको सुनाया सर। तो इसलिए मैं कमसल ऐवान से जाना चाहता हूं और इस హైదరాబాద్ నాగోల్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక సాయినగర్ లో గుడిసెలు దగ్ధమవుతున్నాయి. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మంటలు వ్యాపిస్తాయి అనే అనుమానంతో ముందు జాగ్రత్తగా ఘటన పరిసర ప్రాంతాల్లోని జనం ఇంట్లోని వస్తువులను బయటకు తీసుకువస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్ నాగోల్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక సాయినగర్ లో గుడిసెలు దగ్ధమవుతున్నాయి. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మంటలు వ్యాపిస్తున్నాయి అనే అనుమానంతో ముందు జాగ్రత్తగా ఘటన పరిసర ప్రాంతాల్లోని జనం ఇంట్లోని వస్తువులను బయటకు తీసుకువస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. अरे घर में का ऐसे निकालो मेरा फोन घर में आपका घर में है
కేంద్ర హోంశాఖ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. 244 జిల్లాల్లో పౌర రక్షణ సంస్థల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజలకు శిక్షణ, అవగాహన కల్పించడంపై చర్చిస్తున్నారు. వైమానిక దాడి, సైరన్లను ఎలా అనుసరించాలి, బ్లాక్అవుట్ పరిస్థితుల్లో ఏమి చేయాలో చెప్పాలని సూచించారు. ప్రథమ చికిత్స కోసం ఇంట్లో ఉంచుకోవాల్సిన వస్తువులు, మందుల గురించి కేంద్ర హోంశాఖ మీటింగ్లో చర్చిస్తున్నారు. సరిహద్దులకు ఆవలి వైపు నుంచి ఉగ్రదాడులను పనిగట్టుకుని ఎదురు చూస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్దమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్పై భారీ స్థాయి ఆపరేషన్ జరగవచ్చునని తెలుస్తోంది. యుద్ధ సన్నద్దతను సరిచూసుకునేందుకు బుధవారం పలు రకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక అజెండాగా చర్చిస్తున్నారు. ఇటు పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం హోంశాఖ అలర్ట్ చేసింది. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించింది. 3 కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించింది. కేటగిరీ 1లో ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం, కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖను నిర్ణయించింది. 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని హోంశాఖ అంచనా వేసింది. ఇక ఇది రేపు అన్ని రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇటు పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం హోంశాఖ అలర్ట్ చేసింది. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించింది. 3 కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించింది. కేటగిరీ 1లో ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం, కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖను నిర్ణయించింది. 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని హోంశాఖ అంచనా వేసింది. ఇక ఈ రేపు అన్ని రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, మరి మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. మాక్ డ్రిల్ ఎలా ఉంటుంది అండ్ అందులో కూడా హైదరాబాద్ కూడా ఉంది. ఈ యుద్ధ వాతావరణం ఎలా తిప్పి కొట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమవుతున్నారు. మరి దీని గురించి మరిన్ని అప్డేట్స్. సో రీనా, ఇప్పటికే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పాకిస్తాన్ నుంచి ఎదురటువంటి అన్ని పరిస్థితులను కూడా తిప్పికొట్టేందుకు తగిన ప్రణాళికలను రచిస్తోంది. మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మరొకసారి ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. మోడీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యొక్క సమక్షంలో ఆయనతో కలిసి ప్రధాని మోడీ ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో చాలా కీలకంగా రేపటి రోజున ఒకవేళ యుద్ధం అనేది సంభవిస్తే జరగబోయేటువంటి పరిస్థితులకు సంబంధించి అవలంబించాల్సినటువంటి విషయాలన్నిటికీ సంబంధించి కూడా అనేక కీలక నిర్ణయాల మీద ఈ యొక్క సమావేశం అనేది జరిగింది. సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇదిలా ఉంటే ఇప్పటికే ఒకవైపున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బోర్డర్స్లో కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అలాగే పౌర సరఫరాలకు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థను అప్లై చేసినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఇండికేషన్స్ కూడా పంపించడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆ కేంద్రం నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు బోర్డర్లో ఒకవేళ యుద్ధం అనేది సంభవించినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇటు యుద్ధానికి సంబంధించినటువంటి సైరన్స్ మోగినప్పుడు వాటిని ఎలా కనిపెట్టాలి,
ఇమ్మీడియట్ గా యుద్ధం జరగబోతున్నటువంటి విషయాన్ని గ్రహించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇమీడియట్ గా సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలి వెళ్లాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అలాగే బంకర్లకు సంబంధించినటువంటి ఇండికేషన్స్ అనేవి కూడా ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు అంటే బంకర్లు అనేవి సురక్షిత ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి బంకర్లోకి ఎలా వెళ్ళాలి అనేటువంటి అన్ని సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక వీటితో పాటు యుద్ధ సమయంలో కొంత బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు అనేవి ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఆహారం ఎలా దాచిపెట్టుకోవాలి, ఏవే వస్తువులను ఇంట్లో కలిగి ఉండాలి, ఎంత వరకు ఆహార సరఫరాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద కూడా ప్రస్తుతం అనేకంగా సూచనలు సలహాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే పాక్ ఉధృతుల నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ అలర్ట్ అయ్యి దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలుగా 3 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఈ 3 ప్రాంతాల్లో కేటగిరీ 1లో ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. ఇక రెండవది హైదరాబాదు, విశాఖ కూడా ఉన్నాయి. సో ఈ ప్రాంతాలతో పాటు మరికొన్ని జిల్లాలు దాదాపు మొత్తం 259 జిల్లాలు యుద్ధ ప్రభావం ఉంటుందంటూ కూడా ఇప్పటికే అంచనా వేస్తూ ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి కూడా కొన్ని అలర్ట్స్ ను జారీ చేస్తూ ఉన్నారు. అయితే జరగబోయేటువంటి యుద్ధానికి సంబంధించి జరగబోయేటువంటి పరిస్థితుల మీద కొంత అవగాహన కల్పించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ప్రజలు ఏ సూచనలు పాటించాలనే దాని మీద కూడా కొంత ఇటు అలర్ట్స్ ను జారీ చేస్తూ ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లోనే ఇటు విశాఖ ఏపీకి కీలకంగా ఉన్నటువంటి విశాఖలోను, మరోవైపు తెలంగాణకు ఆయుపట్టుగా ఉన్నటువంటి హైదరాబాద్లోను ఈ 2 ప్రాంతాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది, యుద్ధ ప్రభావం అనేది ఉంటుందని తెలియజేసిన నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. సో వీటన్నిటితో పాటు ఇప్పుడు పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఒక సంచలన ట్వీట్ చేయడం జరిగింది. ఈ నెల 10-11 తేదీలలో పాక్పై భారత్ దాడి చేస్తున్నటువంటి స్టేట్మెంట్ను ఆయన ఎక్స్ వేదికగా ఇచ్చారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేయొచ్చినట్టు కూడా ఆయన ట్విట్టర్లో ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ యొక్క ట్వీట్ అనేది ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఏ అంశాలను బేస్ చేసుకొని ఆయన ఈ ప్రకటన చేశారు అనేది ఇటు 2 సైడ్లు, ఇటు భారత్ కావచ్చు, మరోవైపున పాకిస్తాన్ కూడా కొంత అప్రమత్తమయ్యి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయనే దాని మీద ఆరా తీస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే మనం చెప్పినట్లు ప్రధాని మోడీ సమావేశంలో వరుసగా అధికారులు సమావేశం అవుతున్నారు. మరొకసారి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరొకసారి సమావేశమై నెక్స్ట్ స్టెప్ ప్రొసీజర్స్ రక్షణకు సంబంధించి ఒకవైపున ప్రజల రక్షణ, మరోవైపు పాకిస్తాన్ ను తిప్పికొట్టేందుకు అవలంబించాల్సినటువంటి విధానాలు వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపి తగిన ప్లాన్ ను సెట్ చేస్తున్నారు. అలాగే బోర్డర్స్ లో యుద్ధం అనేది ఖచ్చితంగా అనేక ఇప్పుడు ఓడరేవులను సిద్ధం చేయడం జరుగుతోంది. అలాగే బోర్డర్స్ లో ఉన్నటువంటి కొన్ని సున్నితమైన ప్రాంతాల్లోనూ ముఖ్యంగా ఎప్పుడైతే ఆ యుద్ధం అనేది జరగడానికి మెయిన్ అనువైనటువంటి ప్రాంతాలు అక్కడ స్టార్ట్ చేయడానికి ఉంటాయో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ ప్రజల మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ. హైదరాబాద్ హయత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో యువకుడు రోహిత్ పై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్ తన కూతుర్ని బెదిరించాడని కంప్లైంట్ లో పేర్కొన్నారు. మనస్తాపానికి గురై తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ హయత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో యువకుడు రోహిత్ పై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్ తన కూతుర్ని బెదిరించాడని కంప్లైంట్ లో పేర్కొన్నారు. మనస్తాపానికి గురై తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దాయాదిపై ప్రతీకార చర్యలు తీసుకునే అంశంపై ఇరువురు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాయాదిపై ప్రతీకార చర్యలు తీసుకునే అంశంపై ఇరువురు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాక్ ను మరింత దెబ్బ కొట్టేందుకు భారత్ వ్యూహం రచిస్తోంది. అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్లాన్ చేస్తోంది. మరి అందులో భాగంగా పాక్ కు అందుతున్న సాయాన్ని నిలిపివేసేందుకు భారత్ చర్యలు తీసుకుంటోంది. లష్కరే తోయిబా ఇతర ఉగ్ర సంస్థలతో పాక్ కు ఉన్న సంబంధాలన్నీ భారత్ బయటపెట్టనుంది. FATF లో పాక్ ను గ్రెలిస్ట్ లో చేర్చడం, IMF సాయం నిలిపివేసేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇక భారత సర్కార్ చర్యలతో అంతర్జాతీయ ఆంక్షల వలయంలోకి దాయాది పాకిస్తాన్ వెళ్లనుంది. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దాయాదిపై ప్రతీకార చర్యలు తీసుకునే అంశంపై ఇరువురు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాయాదిపై ప్రతీకార చర్యలు తీసుకునే అంశంపై ఇరువురు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాక్ ను మరింత దెబ్బ కొట్టేందుకు భారత్ వ్యూహం రచిస్తోంది. అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్లాన్ చేస్తోంది. మరి అందులో భాగంగా పాక్ కు అందుతున్న సాయాన్ని నిలిపివేసేందుకు భారత్ చర్యలు తీసుకుంటోంది. లష్కరే తోయిబా ఇతర ఉగ్ర సంస్థలతో పాక్ కు ఉన్న సంబంధాలన్నీ భారత్ బయటపెట్టనుంది. FATF లో పాక్ ను గ్రెలిస్ట్ లో చేర్చడం, IMF సాయం నిలిపివేసేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇక భారత సర్కార్ చర్యలతో అంతర్జాతీయ ఆంక్షల వలయంలోకి దాయాది పాకిస్తాన్ వెళ్లనుంది. పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో పాక్ పై భారత్ దాడి చేస్తుందని అన్నారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేయవచ్చునని అన్నారు అబ్దుల్ బాసిత్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యలు తీసుకుంటుందని పరేషాన్ అవుతున్న వేళ ఆ దేశం మాజీ హై కమిషనర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో పాక్ పై భారత్ దాడి చేస్తుందని అన్నారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేయవచ్చునన్నారు అబ్దుల్ బాసిత్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యలు తీసుకుంటుందని పరేషాన్ అవుతున్న వేళ మరి ఆ దేశ మాజీ హై కమిషనర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం కేసులో విజయవాడ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఏపీపీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుల్లో కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరైన పమిడి కాలువ మధుసూదన్ ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు. మధుసూదన్ ను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీఎస్సీ గ్రూప్ 1 లో అక్రమాలకు సంబంధించి ప్రస్తుతం తాజాగా నిన్నటి నుంచి పోలీసులు హైదరాబాద్ లో దాత్రి మధుకు సంబంధించిన మీడియా సంస్థ క్యామ్ అండ్ సైన్ సంబంధించిన మీడియా సంస్థ దానికి సంబంధించి అక్కడ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి క్యామ్ సైన్ డైరెక్టర్ మధుని ప్రస్తుతం అరెస్ట్ చేసిన సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్గొంటారని అతని పైన ప్రస్తుతం ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాంతో హైదరాబాద్ లో అతని కార్యాలయంలో మధుని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం విజయవాడకి అయితే తరలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో అటు క్యామ్ సైన్ మీడియా సంస్థ ప్రతినిధి పేరు A2గా కూడా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్సీ చైర్మన్ గా అప్పటి చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఉద్యోగ నియామకాల్లో కొంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. మూల్యాంకాలకు సంబంధించిన విషయంలో కూడా అభ్యర్థులు నష్టపోయారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన విచారణకైతే ఆదేశించడం జరిగింది. ఇక దర్యాప్తులో భాగంగా కొంత మాన్యువల్ విధానం కాబట్టి డిజిటల్ మూల్యాంకనంలో చేసిన 1.14 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు కూడా కామ్సైన్ కంపెనీ డైరెక్టర్లు మధుసూదన్ సంబంధించి ఒకరుగా దర్యాప్తుకు సంబంధించిన బృందం గుర్తించడం జరిగింది. ఇక డిజిటల్ మూల్యాంకనకు సంబంధించి వినియోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఇతర డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేస్తున్నారు. ఈ కేసులో మధుసూదన్ ని A2గా చేర్చడం జరిగింది. డిజిటల్ మూల్యాంకనం చేసిన దానికి సంబంధించి ఎవరైనా చెప్పారా లేక ప్రభుత్వం ఎవరికైనా సిఫార్సు చేయించారా అనే ప్రశ్నలు కూడా మధుని ప్రశ్నించినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మధుసూదన్ ని పోలీసులు కొంత సుదీర్ఘంగా కూడా ప్రశ్నించారు. దానికి సంబంధించి అసలు గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి అంటే మూల్యాంకనానికి సంబంధించి తనకి తానే చేశారా లేదు ప్రభుత్వం నుంచి ఎవరైనా చేయమని సిఫార్సు చేశారా అనే అంశాలకు సంబంధించి కూడా కొంత లోతైన దర్యాప్తు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మధుసూదన్ కూడా అధికారులు అయితే ప్రశ్నించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏపీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపైన ప్రస్తుతం ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకుంది. అప్పట్లో అటు నిరుద్యోగులకి సంబంధించి నష్టపోయారు, కొంత ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో వారికి లబ్ధి చేకూర్చేలాగా ఇవన్నీ చేశారనేది కొంత ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఈ కేసులో కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి డైరెక్టర్ లో ఉన్న ఒకరికి మధుసూదన్ ఇంట్లో పోలీసులు అయితే సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లు అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైజులను కూడా స్వాధీనం సంబంధించి కూడా మధుసూదన్ A2గా చేస్తూ అదేవిధంగా ఈ కేసు దర్యాప్తు కూడా వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.